ప్రేరణ. ప్రేరణను ఆంగ్లంలో మోటివేషన్ అంటారు. మోటివేషన్ అనే ఆంగ్ల పదం మూవర్ అనే లాటిన్ పదం నుండి పుట్టింది. లాటిన్ భాషలో మూవర్ అనగా కదలిక, చలనం అనే అర్థం. ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని చేయటానికి కదలికను లేదా చలనాన్ని పురిగల్పే అంతర్గత బహిర్గత శక్తినే ప్రేరణ అంటారు. వ్యక్తి తన అవసరాలను తీర్చుకుంటకు వ్యక్తి చూపించే ఉత్సుకతయే ప్రేరణ. అయితే కొంతమంది సైంటిస్టులు ప్రేరణకు కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. అభ్యాసనకు మూలధారం ప్రేరణ, అన్ని రకాల ప్రవర్తనకు మూలధారం ప్రేరణ అని చెప్పింది ఎవరంటే వుడ్వర్త్. అభ్యాసనంకు మూలధారం ప్రేరణ అని చెప్పింది క్రో. ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని చెప్పింది బెర్నార్డ్. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారకమే ప్రేరణ అని చెప్పింది డెస్కో. అవసరాల సంతృప్తి పరుచుకునే ప్రక్రియ ప్రేరణ అని చెప్పింది మాస్లో. ప్రేరణ వలన ప్రవర్తన వలన గమ్యం అనేది ఏర్పడుతుంది. ప్రేరణ లక్షణాలు. ప్రేరణ వ్యక్తిలోని అంతర్గత శక్తి లేదా అంతర్గత అభిరుచి. ప్రేరణ అభ్యాసనానికి ఒక రాజబాట అని చెప్పవచ్చు. ఈ క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది ఏమిటి? ప్రవర్తనను స్థిరపరుస్తుంది, ప్రవర్తనను నిర్దేశిస్తుంది, వివేచనను పెంచుతుంది, జీవిని శక్తివంతుడిగా చేస్తుంది. వివేచనను పెంచుతుంది అనేది రాంగ్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అభ్యసనానికి మెరుగుపరిచే ప్రధాన కారణం. అభ్యాసాన్ని మెరుగుపరచాలంటే ఫస్ట్ మోటివేషన్ అనేది ఉండాలి. చదవాలనే అంతర్గత ప్రేరణ అనేది వాళ్ళకు ఉండాలి. ఈ క్రింది వానిలో అంతర్గత ప్రేరణకు సంబంధించిన కృత్యం. వివిధ ప్రదేశాలకు చూచుటకు క్రికెట్ ఆడటం, ధనార్జనకై క్రికెట్ ఆడటం, వరద బాధితుల సహాయార్థం ఆడటం, ఆనందం పొందుటకు క్రికెట్ ఆడటం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆనందం పొందుటకు క్రికెట్ ఆడటం. ఈ క్రింది వానిలో ప్రేరణకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించము. శరీర అవసరాలతో సంబంధం లేదు, అవసరాల నుండి ఏర్పడుతుంది. ఇది గమ్య నిర్దేశక చర్య, కోరికల నుండి ఏర్పడుతుంది. ప్రేరణకి 3 కరెక్ట్, ఇది రాంగ్. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికల్పే ప్రక్రియ ప్రేరణ. క్రింది వానిలో మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరం. క్రింది వానిలో శారీరక అవసరం కాని దానిని గుర్తించుము. గృహం. ఒక విద్యార్థి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సంపాదించాడు. ఇక్కడ ప్రేరణ రకం అంతర్గత ప్రేరణ. ఒక విద్యార్థి ఆంగ్లం మాట్లాడితే తమ గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకొని గుర్తింపు పొందాడు. ఇక్కడ తీరిన అవసరం ఏంటంటే సెకండరీ నీడ్, అంటే గౌన అవసరం. ఈ క్రింది వానిలో శారీరక అవసరం కానిది. ప్రేమ. మాస్లో ప్రకారం దాదాపు అందరు వ్యక్తులు మొదట సంతృప్తి పరచుకొనుటకు ప్రయత్నించే అవసరం శారీరక అవసరం. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలా అని నిన్ననే నేను ఆలోచించుకుని ఉండటమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ. సాధారణ ప్రేరణ. మాస్లో అవసరాల అనుక్రమానిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాల సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నించే అవసరం వచ్చేసి లక్షణ అవసరం. ఈ క్రింది వానిలో మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఆత్మగౌరవ అవసరం. డిఎస్సిలో ఉద్యోగం సంపాదించిన వ్యక్తి తన చిరకాల లక్ష్యమైన సివిల్ సర్వీస్లో విజయం సాధించాలనుకున్నాడు. అయితే అతనికి కావలసిన ప్రేరణను గుర్తించము. సాధన ప్రేరణ.